నేను ఇంతకు ముందు ఆయుషాకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు తను ఈ ఏరియాలోనే ఉంటున్నానని చెప్పింది. కానీ ఇక్కడ తను ఏ ఇంట్లో ఉంటుందో తెలీదే. ఎవరినైనా అడిగితే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆయేషా అని ఎక్కడుంటారో తెలుసా? తెలియదండి. ఎలాగైనా సరే ఆయేషాని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. చిన్న బాబుకి పాలు పట్టించాలి. అప్పుడే ఆ ఇంట్లో అందరికీ నా మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? ఆయేషా ఇల్లు ఎక్కడుంది? ఆయిషా ఎవరమ్మా? అదేనండి, కొన్ని నెలల క్రిందట తను ప్రెగ్నెంట్గా ఉండేది. వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటారు. మీకేమైనా ఐడియా ఉందా? ఆయిషా కడుపుతో ఉందా? వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటాడా? లేదమ్మా, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. లేదండి, సరిగ్గా గుర్తు చేసుకోండి. తను ఈ ఏరియాలోనే ఉంటుంది. ఏమోనమ్మా, మేము ఈ మధ్యనే వచ్చాం. వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏమండి, ఈ ఏరియాలో ఆయేషా అనే ఒక ఆవిడ ఉండేది. కడుపుతో ఉండేది. ఈ మధ్యనే డెలివరీ కూడా అయ్యింది. వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటారు. ఆయేషానా? ఆ పేరైతే గుర్తులేదు, కానీ ఒక అమ్మాయి అయితే కడుపుతో ఉండేది. ఈ మధ్యన డెలివరీ అయింది. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? ఇల్లు అయితే సరిగ్గా తెలియదు, కానీ అయినా ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? ఏం లేదండి, నాకు తెలిసిన ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. రోజుల పసిబిడ్డ. ఆ బాబు కన్ను తల్లి బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆ బాబు పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అందుకని ఆయేషా ఈ మధ్య డెలివరీ అయింది కదా, బాబుకి పాలుస్తుందేమోనని వచ్చాను. అయ్యో అవునా? నాకైతే తెలియదు, కానీ ఎంక్వైరీ చేసి కనుక్కుంటానండి. తర్వాత మీకు డీటెయిల్స్ పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. అహల్య గారు ఫోన్ తీయకపోతే బయటికి వెళ్ళి ఉంటారేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళేమో గుడికి వెళ్ళారు అని చెప్పారు. కానీ రాజుగారేమో అహల్య గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అసలు అహల్య విషయంలో ఏం జరుగుతోంది? తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న విషయం నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను సంతోషంగానే సాగనంపారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మూపుల చందం మన ఇరువురి. ఈ ఇంటి కోడలిగా ఉండాల్సిన అన్ని హక్కులు అధికారాలు అహల్యకున్నాయి. తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే. క్షణం తెలియని
కొత్తగా మొదలైన ఏడుపు ఇంకా ఆగలేదు. మీరన్నట్టు ఏడ్చి ఏడ్చి వాడిపోతే ఆస్తంతటికి మన బుజ్జిగాడే వారసుడవుతాడు. అంతే కదా అవంతిక, బాబు పోయాడనుకో, అహల్య తిరిగొచ్చినా గౌతమ్ ఇంట్లోకి రానివ్వడు. గౌతమ్కి అదితికి పెద్దావిడ పెళ్లి చేసేయడం గ్యారంటీ. పాపిచ్చి రాయివో అని మనం అనుకోగాని అదితి వచ్చేసింది చూడండి. ఏంటమ్మా, బాబుకి పాలు పట్టడానికి ఎవరినైనా తీసుకొస్తానని అన్నావు కదా? అది ఆంటీ, ఏమైందమ్మా? ఆ అమ్మాయి కనిపించలేదా? లేదా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదా? ఆయుష నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. తను ఒప్పుకోకపోవడం అంటూ ఉండదు. మరేంటది సమస్య? నేను ఆయుష ఉండే ఏరియాకి వెళ్ళి వెతికాను బామ్మగారు. ఆయుష ఆ ఏరియాలో కనిపించలేదు. తన గురించి అక్కడ ఉన్న వాళ్ళను అడిగాను. తను కనిపిస్తే తనను తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పాను. అప్పటి వరకు బాబు ప్రాణాలు కాపాడేది ఎలాగమ్మా? వీడసలు ఏడు పాపడం లేదు. తల్లి పాల కోసం ఒకటే ఏడుస్తున్నాడు. మీ హాస్పిటల్లో వేరే ఎవరైనా డెలివరీ అయిన అమ్మాయి ఉంటే చూడమ్మా. వాళ్ళని కొంచెం సాయం చేయమని అడగమ్మా. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అంకుల్. మా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. వాళ్ళ అడ్రస్లో ఎంక్వైరీ చేయమని చెప్పాను. అలాగే మా డాక్టర్స్ గ్రూప్లో కూడా డెలివరీ అయిన అమ్మాయిల గురించి మెసేజ్ పెట్టాను. ఎవరో ఒకరు త్వరగా రెస్పాండ్ అవుతారు. బాబుకి పాలివ్వడానికి వస్తారు. మీరేమీ వరి అవ్వకండి అంకుల్. బాబుకి ఏం కాదు. నేనున్నాను కదా. నేను బాబుని కాపాడుతాను. బాగానే గాలం వేస్తుందండి. ఆలి లేకపోవడం చూసి ఇదే అవకాశం అనుకొని ఉంటుంది. అదితి గురించి మనకు తెలీదా? తనకు చిన్న ఛాన్స్ ఇచ్చినా సరే అల్లుకుపోతుంది. కన్న తల్లేమో కనికరం లేకుండా కర్కశంగా వదిలేసి వెళ్ళిపోయింది. ఏ సంబంధం లేని అదితి బిడ్డ కోసం కష్టపడుతుంది. అదితికున్న బాధ్యత అహల్యకుండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. అయినా బిడ్డని వదిలేసి అహల్య అలా ఎలా వెళ్ళిపోయింది బామ్మగారు?